పూసినాడు సింధూరుడు నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో బెట్టుంది బెట్టుంది కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల కళ్ళు ఏమంటున్నాదో గుప్పు కరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా Hi girls! నీకు చెప్పను నేను హాయ్. సో హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేల్ జేల్ జిగా. గంగ గోల గోల సేయంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనవలేదుగా ఈ రోజు జిల్ జిల్జిగా వచ్చేసింది సాహితీ డిగ్రీ అమ్మాయిల ఎనర్జీలు అయితే మామూలుగా లేవు. ఇంకొకసారి వాళ్ళ ఎనర్జీ టెస్ట్ చేద్దాం. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఎస్, ఇదన్నమాట మ్యాటర్. వీళ్ళతో మనం ఇంకా టాస్క్లు గేమ్లు ఆడించామంటే అరుపులు అదే అరుపులతోటి అదే కేకలతోటి వీళ్ళని ఫస్ట్ టాస్క్ చేయించేద్దాం. సో టాస్క్ చేయాలంటే నా టీం నుంచి ముగ్గురు కావాలి, అలాగే రెండు టీం నుంచి కూడా ముగ్గురు కావాలి. ముందుగా నా టీం నుంచి ముగ్గురు మిసైల్ చేస్తున్నారు. కాన్ గర్ల్స్. సో రెండు టీం నుంచి ముగ్గురు మిసైల్స్ ఏంటి? మిసైల్స్ అమ్మాయిలు ఉన్నారు. ఓకే, ఏదైతే ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ సో ఇప్పుడైతే అమ్మాయిలు రెడీగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి టాస్క్ ఇచ్చేద్దామా? ఎస్. సో అమ్మాయిలకైతే టాస్క్లు ఇచ్చేసాము. వాళ్ళ చీటీల్లో ఏముందో ఏం దాగి ఉందో మొత్తం చూసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళతో మనం టాస్క్ చేపించాల్సిన టైం వచ్చేసింది. ముందుగా ఏ టీం వస్తుందంటే ఆబ్వియస్లీ మా మిసైల్స్ వస్తారు. ఏమంటారు? ఎస్. సో కొంచెం పెట్రోల్ అయ్యమ్మా, లేదంటే మైలేజ్. ముందుగా మా టీం నుంచి మిసైల్ 1 వస్తుంది. వచ్చిన నేమ్ రమ్య. రమ్య రమయ 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 నీకు వచ్చిన టాస్క్ ఏంటి రమయ? కాదు రమ్య, నువ్వు తీలేపోదా నీ పేరులాగా? మా అమ్మాయి. నీ పేరు ఏంటి అమ్మా? టాస్క్ సాంగ్ పాడాలా? ఓకే దా పాడు. నీ అద్భుతమైన గానంతో అందరినీ బెదరగొట్టు. కవన్ పాడే. రమయ్య నువ్వు రెడీగా ఉన్నావా? 3, 2, 1 గో. మగాళ్ళొట్టి మాయగాళ్ళే ప్రేమంటే ఏమిటో తెలియదే, నటిట్లో ముంచేసి పోతారే వీడు కూడా ఇంతే. మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే మలాగంటే మగాళ్ళ బుద్ధి కుక్క తోకలాంటిదంటే. అంతేనా? అంతే అంతే ఇంతే ఇంతే అని అంతే పాడింది. సో ఓకే, మిజైల్ అయిపోయిందా? తుస్సు మంది మిజైల్ వచ్చేసి. సో ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకొక నీ పేరేంటి? చందన. చందన. చందన నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్ పాడాలి. సాంగ్ పాడాలి. ఓకే, పాడతావా లేకపోతే మింగేస్తావా మధ్యలోనే? నా పరువు ప్రతిష్ఠకి సమస్య. చందన చందనా నువ్వు రెడీయా? రెడీ. రెడీ, పాడు. 3, 2, 1 గో. నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు కలలిచ్చిందెవ్వరు, దిక్కురచ్చలకు రెక్కలు పెరిగిందెవరు,
నిదుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు అదురవరమిచ్చిందో కుక్క తలుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవ మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగుదేరే మా అమ్మ ఎంత బాగా పాడిందంటే మీ టీం అందరూ డాన్స్ చేశారు. డాన్స్ ఎందుకు చేస్తారు? బాగా పాడితేనే డాన్స్ చేస్తారు కదా. సో నువ్వు సక్సెస్, వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు నీ టీం పాడి గెలవలేరు, పోనీ ఏదో సపోర్ట్ చేద్దామని దయా హృదయంతో డాన్స్ చేస్తారు. చెవులో క్యాబేజ్ పువ్వు కనిపిస్తుందా మీకు ఏదైనా? చెవులో క్యాబేజ్ పువ్వు కనిపిస్తుందా మీకు ఏదైనా? నెక్స్ట్ మా టీం నుంచి మిసైల్ 2 వస్తుంది. కమాన్, ఎవరు? వాట్స్ యువర్ నేమ్? శ్రీలత. శ్రీలత. శ్రీలత ఏం చేస్తావు ఇప్పుడు? డైలాగ్ చెప్తున్నా. నీకే కరెక్ట్, నీకు ఇంత పెద్ద గొంతుంది కాబట్టి నువ్వే రైట్. సో చిచ్చర్ పిడిగో ఏం డైలాగ్ చెప్తున్నా? కబాలి డైలాగ్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మెల్లేసి లుంగి కట్టుకొని పాత విలన్ హే కబాలి అని పిలవగానే ఒంగోలు వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మెల్లేసి లుంగి కట్టుకొని పాత విలన్ హే కబాలి అని పిలవగానే ఒంగోలు వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి. అమ్మాయిలు మరొకసారి ఇది మ్యాటర్. రేణు కార్డా కబాలి కాబట్టి కబాలి ఈ డైలాగ్ ఎవరు చెప్పినా వాళ్ళకి మేము ఫ్యాన్స్, ఎందుకంటే వీఆర్ రజనీ ఫ్యాన్స్. సో సూపర్ గా చెప్తావు, ఎందుకంటే నేను రజనీ ఫ్యాన్ కాబట్టి నువ్వు రజనీ డైలాగ్ చెప్తావు కదా, నువ్వు నేను కనెక్ట్ అయిపోయావు. సో ఇప్పుడు మీ టీం అయిపోయింది కాబట్టి మా టీం నుంచి ఏంటి డైలాగ్ చెప్తావు? అసలు నోటి నుంచి మాట తగలట్లేదు అమ్మాయికి. నోటి నుంచి మాట కూడా రావట్లేదా అని అడిగాను, రావట్లేదు అని స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు గాబరా? ఓ పని చేయడానికి ఎంతేస్తున్నారు, డైలాగ్ సరిగ్గా చెప్పాను. డైలాగ్ అయిపోయింది. సో నువ్వు రెడీయా? నీ పేరేంటి? ఉపేంద్ర. కొంచెం గట్టిగా చెప్పు. ఉపేంద్ర. ఓకే ఉపేంద్ర. సో ఏం డైలాగ్ చెప్పబోతున్నావు? బాహుబలి. ఓకే అట్లా చెప్పు. కమాన్ 3 2 1 గో. నింద Ludras tell me Arshata Pulkrashnan in Bumla Mohini Suku Efe Dinu Kasa Naru Bizra Lokuwe అంతే కంటిన్యూ. Taru Hur Har సూపర్ సూపర్ గట్టిగా అమ్మాయి కోసం. సో మా టీం నుంచి అని డైలాగ్ సూపర్ గా చెప్పింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు నీ టీం నుంచి? నా టీం నుంచి మిసైల్ 3 Manasa మానస. మానస డాన్స్ అయిపోతుంది. లెట్స్ వాచ్ ఇట్. వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటుంది జారేవుని పన్నం సుఖసంతా ఎంతామని సన్న జాజి పండగలే చేద్దామని ఎతికి చూస్తాన్నా యాడున్నాడని నా ఫిగర్ ఫుల్ ఖుష్ అయ్యి పొగరుందని Blockbuster, neche yeste ni life to blockbuster. బాబు బాబ్
బాబ్జీ అమ్మా. చూసావా మా మిసైల్ చిందేస్తే చీమలు కూడా డాన్స్ చేయాల్సిందే ఏమంటారు? అలా కాదు, మీ మిసైలా గిసైలా అని కాదు, అమ్మాయి బాగా చేసిందా లేదా, ఎవరు బాగా చేస్తే వాళ్ళకి మేము తప్పట్లు కొడతాం. అవునా కదా? నీ అదృష్టం ఏంటంటే అమ్మాయి నీ టీమ్ లో ఉంది, అది నీ అదృష్టం. దీన్నే అంటారు కవరింగ్ బిస్కెట్. నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ రెడీ అవునా? మౌనిక ఆ? మౌనిక మౌనిక. మౌనిక ఏం చేయబోతున్నా? మౌనిక ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. రేణు ఈజ్ ఏ ఓకే. మౌనిక ఏం చేయబోతున్నావు? డాన్స్ డాన్స్ అయిపోతున్నావు, దుమ్ము లేపుతావు కదా? లేదు రెడీ కదా? 3, 2, 1 మ్యూజిక్. చెమకు కనులు వల వేసనులే తొలిగా తొలిగా పడి చెరుకు పెరవి నన్ను పిలిచనులే జతగా జతగా పసినట్టు మేనయగారా అడ్డుకేసే నన్ను చేరా చెమకు కనులు వల వేసనులే తొలిగా తొలిగా తడి చెరుకు పెదవి నన్ను పిలిచనులే జతగా జతగా సో గర్ల్స్ ఎలా ఉండేది పర్ఫార్మెన్స్? వారి దేవుడా వారి దేవుడా. సో ఇప్పుడైతే టాస్క్ ఫినిష్ అయిపోయి అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా చేశారు. అండ్ కబాలి అమ్మాయి అయితే చింపేసింది. నిమ్డా దోస్తులు షాస్ కూడా చాట చేసేసారు. ఏంటి క్లియర్ గా చెప్పు. నిమ్డా దోస్తులు దోస్తు తెచ్చుకుని తింటాను అంటాను. సో ఇప్పుడైతే టాస్క్ ఫినిష్ అయిపోయి అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మాయిలు అయితే మంచి జోష్ మీద ఉన్నారు. సో అదే జోష్ తోటి వాళ్ళతో గేమ్స్ ఆడిపించేద్దాం. ఎస్ ఇట్స్ టైమ్ టు ప్లే గేమ్స్. ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది. సో ఆటలాడుకోవాలంటే మనం ముందుగా మన ఫస్ట్ గేమ్ లోకి వెళ్ళాల్సింది. మన ఫస్ట్ గేమ్ ఏంటి? పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి, రేణు టీం నుంచి కూడా 4 అమ్మాయిలు కావాలి. ముందుగా నా టీం నుంచి 4 బుల్లెట్స్ వస్తున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. సో ఇప్పుడైతే నా టీం నుంచి 4 అందమైన అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అలాగే రేణు టీం నుంచి కూడా 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కాకపోతే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అందుకే రేణు కూడా రెడీగా ఉంది గోన్ సంచి పట్టుకుని. రేణు ఎందుకు పట్టుకున్నావు, ఏంటి దీని లెక్క? కాస్ట్యూమ్ బాగుందని. ఓకే చెప్పు, ఈ గేమ్ ఎలా ఆడాలి? సో గర్ల్స్ పరుగో పరుగో గేమ్ ఎలా ఆడాలంటే మీకు ఇస్తున్న ఈ కాస్ట్యూమ్స్ అదే ఈ గన్ సంచులు వేసుకుని అక్కడ వరకు జంప్ చేస్తూ వెళ్ళాలి. సో అక్కడ మీకు బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. సో అక్కడ 4 బాల్స్ కలెక్ట్ చేసుకుని మీ 4 మళ్ళీ జంప్ చేస్తూ వరకు వచ్చి వెనకాల ఉన్న బౌల్ లో ఆ 4 బాల్స్ వేసేయాలి. సో ఎవరైతే ఫస్ట్ మెంబర్ జంప్ చేయడం స్టార్ట్ చేస్తారో లాస్ట్ మెంబర్ మళ్ళీ బాల్ వేసే వరకు కూడా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఎవరైతే త్వరగా వెళ్ళి త్వరగా రిటర్న్ వస్తారో వాళ్ళే గేమ్ విన్నర్. ఎస్. సో 4 ఫాస్ట్ గా వెళ్ళాలి, 4 ఫాస్ట్ గా రావాలి. మధ్య 2-3 మొగ్గలేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? రెడీ? క్లియర్. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఆబ్వియస్లీ నా టీం. ఆర్ యు రెడీ? రండి ముందుకు వచ్చింది గోన్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. పరుగు గేమ్ ని ఉదయ టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు మా బుల్లెట్స్ వంత వచ్చేసింది. మీరే చూడండి. కమాన్ బుల్లెట్. ఇందాక మిసైల్స్ అన్నా? ఏ బుల్లెట్ గోన్ సంచులు పట్టుకోండి. పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా బుల్లెట్స్ అందరూ వచ్చేసారు. గర్ల్స్ 3, 2, 1 గో.
అందరూ పరుగు గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. సో వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలు ఎలా స్పందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే ముందుగా రేణు టీమ్, నీ పేరు? మై నేమ్ ఇస్ నందిని. మై నేమ్ ఇస్ నందిని. మై నేమ్ ఇస్ రేణు. యువర్ నేమ్? నీకు నేను అడగలేదు పక్కలే. సో నందిని, నువ్వు గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? అమేజింగ్. నాకు చిన్నప్పుడు ఆడినట్టు గుర్తుకుంది. అమేజింగ్ జింగ్ చిన్నప్పుడు ఆడినట్టు గుర్తుంది. ఓకే గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? వెరీ నైస్. సో నీ పేరు? మై నేమ్ ఇస్ కళ్యాణి. యువర్ నేమ్ ఇస్ కళ్యాణి. కళ్యాణి గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? సూపర్. సో నందిని, యూ ప్లేడ్ ద గేమ్స్ కదా, హౌ యువర్ ఫీలింగ్స్ అన్నమాట? సూపర్. సో రెండు టీమ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఇప్పుడైతే నా టీమ్ లో ఒక గర్ల్ రెడీగా ఉంది. గర్ల్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అఖిల. అఖిల గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? సో నైస్. సో ఇంకా అమ్మాయి రెడీగా ఉంది. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్ అమ్మా? మై నేమ్ ఇస్ ప్రవళిక. పరవళిక గేమ్ ఆడావు కదా, ఎలా ప్రవర్తించింది? నాకు చాలా బాగా అనిపించింది. స్కూల్ లైఫ్ గుర్తుకొచ్చింది. మనస్వి, సో గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? కొవ్వు కేక. మై నేమ్ ఈజ్ మేఘనా. గేమ్ జబర్దస్త్ ఉంది. సూపర్ వెరీ గుడ్. సో అమ్మాయిలు అయితే గేమ్ చాలా బాగా ఆడారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా సూపర్ గా ఉందంట. సో ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదామా? ఎస్. నా టీం స్కోర్ చేశారు 25 seconds లో. ఉదయ్ బాబు, మీ టీం 25 seconds లో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తే మా టీం 20 seconds లో సో ఇప్పుడు జల్జల్జిగాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్టు కుట్టినోడు, హార్ట్ బీట్ పెరుగునోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా? నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటేనే సో అమ్మాయిలు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా ఎనర్జీగా స్పెషల్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి అదే ఎనర్జీని కొనసాగిద్దాం. ఇంకొక నెక్స్ట్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ గర్ల్స్. సో రెండు టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు, అలాగే రెండు టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు బెలూన్ బ్లాస్ట్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్. సో అమ్మాయిలు చూస్తున్నారు కదా, మీ టీంలో ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరులో ఒక అమ్మాయి పరిగెట్టి మ్యాట్ మీద వెళ్ళి కూర్చుంటుంది. ఎలా కూర్చుంటుందంటే బార్లా కూర్చుంటుంది, ఇలా ఒంగుని నిల్ డౌన్ అయ్యి. ఓకే. సో ఇంకొక అమ్మాయి బెలూన్ తీసుకెళ్లి పరిగెట్టి వెళ్ళి తన వీప్ మీద కూర్చుని ఠామ్ అని బ్లాస్ట్ చేయాలి. ఓకే. బ్లాస్ట్ ఏ అమ్మాయి అయితే పరిగెట్టి వెళ్తుందో ఆ అమ్మాయి బ్లాస్ట్ చేసిన తర్వాత అక్కడ కూర్చుని పోవాలి. ఏ అమ్మాయి అయితే కూర్చుందో ఆ అమ్మాయి మళ్ళీ పరిగెట్టుకుంటూ ఇక్కడ రావాలి. సో ఈ అమ్మాయి మళ్ళీ వెళ్తే ఆ అమ్మాయి కూర్చోవాలి. అలాగే ర్యాండమ్ గా రొటేట్ అవ్వాలి. అర్థమైందా? సో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ 90 seconds లో బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. అర్థమైందా? తల గట్టిగా ఊపావు కాబట్టి నువ్వే రా ముందుకి.
బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి అమ్మాయి రెడీ ఉంది. నువ్వు రెడీయా? 3, 2, 1 గో. పరిగెత్తేగా సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ రెండు టీం ఫినిష్ చేస్తున్నారు. ఇప్పుడు నా టీం రెడీ ఉన్నారు. ఎవరు కూర్చోబోతున్నారు అక్కడికి వెళ్ళి? Three, 2, 1 go. పరిగెత్తేగా సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని అమ్మాయిలందరూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు స్కోర్ స్టార్ట్. మన Yes. స్కోర్స్ ఎలా ఉన్నాయి ఉదయ్? ముందు నీకు చెప్పి ఎలా ఉందో చూద్దాం. సో మా అమ్మాయిలు ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 90 seconds లో 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. మేము ఎన్ని బ్లాస్ట్ చేసామో తెలుసా? 9 బెలూన్స్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ విన్నర్ ఎవరో తెలుసా? సో గర్ల్స్ చాలా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇప్పుడు మన కోసం ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు ఏ బాబు ఏరా బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఓరా బాబు బాబు ఏరా బాబు ధమ్మిడి ధిమ్మిడి తరువులేసే గరీబు సో ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ 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 పర్ఫార్మెన్స్ ఎంజాయ్. Baro baro baro
సో గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సో నెక్స్ట్ మనం ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్తున్నాం. ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు, అలానే ఉదయ్ టీం నుంచి 5 అమ్మాయిలు వస్తారు. ముందుగా నా టీం నుంచి 5 గర్ల్స్ కమింగ్. కమ్ ఆన్ గర్ల్స్. సో రెండు టీం నుంచి అమ్మాయిలు వచ్చారు కదా, ఇప్పుడు నా టీం నుంచి 5 గర్ల్స్ వస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, ప్రాపర్టీ కూడా వచ్చేసింది. మరి ఈ గేమ్ ఎలా ఆడాలని చూస్తున్నారా? ఉదయ్ చెప్తాడు. ఓకే, సో రింగా రింగా గేమ్ ఆడడానికి మనకి రింగ్ రెడీగా ఉంది. సో 5 అమ్మాయిలు కావాలి కాబట్టి 5 అమ్మాయిలు స్ట్రైట్ గా ఇలా చేతులు స్ట్రెచ్ చేసి నుంచుంటారు అనమాట. సో ఎవరైతే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నారో ఆ అమ్మాయి చేతిలో ఈ రింగ్ ని ఇలా వేస్తాను. ఈ రింగ్ ని ఇలా రోల్ చేసుకుంటూ మీద నుంచి ఇలా కింద నుంచి తీసి అలా 5th అమ్మాయి దాకా రింగ్ వెళ్ళాలన్నమాట. 5th అమ్మాయి నుంచి బయటికి రావాలి. ఎవరైతే తక్కువ టైంలో ఈ రింగ్ ని బయటికి తీస్తారో ఏ టీం అయితే వాళ్ళు ఈ గేమ్ విన్నర్. ఓకే, అర్థమైందా? ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మేము చిన్న మాక్ చేసి చూపిద్దాం. కమ్ ఫార్వర్డ్. సో రింగా రింగా గేమ్ కి మాక్ చేసి చూపిస్తున్నాం. రెండు రెడీయా? మ్యూజిక్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ? రండి ఆడేసుకుందాం. సో రింగా రింగా గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయి రెడీయా? చేతులు పెట్టి మరి. ఓకే, 3, 2, 1 గో. టీమ్ గర్ల్స్ రింగా రింగా గేమ్ ని ఫినిష్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు మా టీమ్ 1 గర్ల్స్, ఆర్ యు రెడీ? సో రింగా రింగా గేమ్ ఆడడానికి మా గర్ల్స్ వచ్చేసారు. సో గర్ల్స్ 3, 2, 1 గో. అమ్మాయిలందరూ చాలా చక్కగా ఫినిష్ చేశారు. నౌ ఇట్స్ స్కోర్స్ టైం. ముందుగా రింగా రింగా గేమ్ ని మా గర్ల్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 44 seconds. వావ్, అసలు ఎంత బాగా చేశారు. ఎంత తక్కువ టైంలో ఎలా ఆడేశారు మీరు? చూడమ్మా బాబ్జీ, ఇలాంటి అద్భుతాలన్నీ రేణు ఉన్న టీమ్ లోనే జరుగుతాయి. చింతకాయ పచ్చడి పక్కలే 44 అంట, మేము ఫినిష్ చేసాం 41 seconds లో. సో రింగా రింగా గేమ్ విన్నర్స్ వచ్చేసి సో గర్ల్స్ అయితే చాలా చాలా బాగా ఆడారు. గర్ల్స్ థ్యాంక్ యూ. సో జిల్జిగాలో ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్.
పట్టుకో నీ తరివి తీరా తీరా తొణక్క పెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా మనోహరి మనోహరి అమ్మాయిలు ఎలా అనిపించింది స్పెషల్ పెర్ఫార్మెన్స్? ఓకే సూపర్. సో ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ గేమే సై అంటే సై. ఇప్పుడు మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ కి. మరి ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 మెంబర్స్ అలానే ఉదయ్ టీం నుంచి 5 మెంబర్స్ రెడీ అయిపోయారు. ముందుగా నా టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. సో రెండు టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చారు కదా, ఇప్పుడు నా టీం నుంచి 5 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 మెంబర్స్ అలానే ఉదయ్ టీం నుంచి 5 మెంబర్స్ వచ్చేసారు. ఇంకా మనకి రావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు, కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలని అమ్మాయిలు అందరూ చూస్తున్నారు, మరి ఎలా ఆడాలని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎస్ గర్ల్స్, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అయితే గ్రీన్ కార్పెట్ ఉంది, లెమన్స్, చాక్లెట్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒకరు వచ్చి ఇక్కడ పడుకోవాలి ఈ బ్లాక్ మ్యాట్ మీద. మిగతా 4 వైపుల నుంచి ఆ మ్యాట్ ని అమ్మాయితో పాటు ఎత్తుతారనమాట. ఎత్తిన తర్వాత ఈ కార్పెట్ మీద నుంచి వెళ్ళాలి. వెళ్తూ బాల్స్, చాక్లెట్స్ అండ్ లెమన్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వెనక్కి వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి అనమాట. అలా వేసుకుంటూ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ టర్న్ అయ్యి మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చినప్పుడు మాత్రం ఏది కలెక్ట్ చేయకూడదు. సో వెళ్ళిన అమ్మాయిని తిరిగి తీసుకురావాలి, అక్కడ వదిలేయకూడదు. ఓకేనా? ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనుకుంటున్నారా? నో. ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, దానికో లెక్క కూడా ఉంది. ఆ లెక్క ఏంటో మనం తర్వాత సరి చేద్దాం. ఇప్పుడైతే గర్ల్స్ గేమ్ ఆడడానికి రెడీయా? ముందుగా ఏ టీం వస్తున్నారు? రేణు టీం. yes, come on girls. So girls, are you ready? Ready. 3, 2, 1, go! సో సై అంటే సై గేమ్ రేణు టీం చాలా బాగా ఆడారు అండ్ ఏమేం కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఫస్ట్ అయితే చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సూపర్. సో రేణు టీం అయితే 26 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో నెక్స్ట్ ఏది? లెమన్స్ అని కలెక్ట్ చేశారు. 1, 2 lemons. సో రేణు టీం అయితే 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. So next we'll go with balls. 1, 2 balls కలెక్ట్ చేశారు. సూపర్. సో రేణు టీం ఇప్పుడు కలెక్ట్ ఇన్ని చేశారు కాబట్టి నెక్స్ట్ మా టీం కూడా ఏం తక్కువ కాదు, మేము కూడా చాలా కలెక్ట్ చేస్తాం. రెడీగా ఉంది టీమ్? ఆర్ యు రెడీ? సో రేణు టీం చాలా బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు నా టీం రెడీగా ఉన్నారు. టీమ్ ఆర్ యు రెడీ? కమ్. సై గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి గర్ల్స్ వచ్చేసారు, రెడీగా కూడా ఉన్నారు. గర్ల్స్ 3, 2, 1 go. సై అంటే సై గేమ్ లో మా టీం కూడా ఫినిష్ చేసుకున్నారు సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు వాళ్ళు ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు, ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు అండ్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూసేద్దామా? ఫస్ట్ ఏది? చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. సో అమ్మాయిలు నా టీం అమ్మాయిలు అయితే 34 చాక్లెట్స్ కలెక్ట్ చేశారన్నమాట. సూపర్. నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్ 1. ఓకే. సో గర్ల్స్ అయితే ఒకే ఒక లెమన్ కలెక్ట్ చేశారు. నౌ విల్ గో ఫర్ బాల్స్. 1, 2, 3. సో గర్ల్స్ అయితే 3 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు మన ఫైనల్ స్కోర్ చూసేద్దామా? సో సై అంటే సై గేమ్ ని గర్ల్స్ అందరూ చాలా చక్కగా ఫినిష్ చేశారు. మరి ఇందులో ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా, ఆ ట్విస్ట్ ఏంటంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. అందులో 50, 30, 100 అనే నెంబరింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ నెంబరింగ్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. ఉదయ్ టీమ్ స్కోర్ రేణు టీమ్ డిసైడ్ చేస్తారు, అలానే రేణు టీమ్ స్కోర్ ఉదయ్ టీమ్ డిసైడ్ చేస్తారు. అది ఎలాగా అంటే మీరు సపోజ్ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేసినట్టయితే ఈ 50 చాక్లెట్స్ కి వాళ్ళు తీసిన స్కోర్ 100 అయి ఉంటే మీ చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 100 అవుతుంది. అలానే లెమన్స్, బాల్స్ అలానే. సో ఈ విధంగా మీ స్కోర్ వచ్చి వాళ్ళు డిసైడ్ చేస్తారు, మీరు వీళ్ళ స్కోర్ డిసైడ్ చేస్తారు. ఓకే, ఏంటంటే ఆ చిట్స్ ఉంటాయి కాబట్టి మీ స్కోర్ కి ఆ చిట్స్ అనేది మల్టిప్లై అవుతుంది అనమాట. సో రేణు టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా టీమ్ స్కోర్ రేణు వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ మన స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ మనం చాక్లెట్స్ వెళ్ళిపోతాం. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేసాం? 34 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. దానికి వాళ్ళు తీసే చిట్ 30. సో మీరు ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 34 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి 34 into 30. సో నెక్స్ట్ ఏది? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసాం? 3 బాల్స్ కలెక్ట్ చేసాం కాబట్టి 3 బాల్స్ మీరు తీసే చిట్ 50. సో 3 బాల్స్ కి 50 వచ్చింది కాబట్టి 3 into 50. నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 1 లెమన్. సో దాన్ని తీసేది 100 వచ్చింది. సో 1 into 100. సూపర్. సో ఇప్పుడు మా టీమ్ స్కోర్ ని ఉదయ్ టీమ్ డిసైడ్ చేయబోతున్నారు. గర్ల్స్ ఫస్ట్ ఏ స్కోర్ కి వెళ్దాం. చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 26. మా వాళ్ళు కలెక్ట్ చేసిన 26 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. సూపర్. సో 26 చాక్లెట్స్ కి 50 తీశారు కాబట్టి 26 into 50. సో నెక్స్ట్ ఏది? ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 2 బాల్స్. మా వాళ్ళు కలెక్ట్ చేసిన 2 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో 2 into 30 అన్నమాట. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. మరి మా వాళ్ళు కలెక్ట్ చేసిన 2 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 2 into 100 అన్నమాట. సో ఈ విధంగా స్కోర్స్ అని డిసైడ్ అయి ఉన్నాయి. ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేశారు. మరి ఫైనల్ స్కోర్స్ చూద్దామా? సో సై అంటే సై గేమ్ ఇద్దరు టీమ్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసినారు కాబట్టి మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోతాం. కాకపోతే ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలంటే కౌంట్ డౌన్ చేయాలి. 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఇప్పుడైతే కౌంట్ డౌన్ అయిపోయింది కాబట్టి ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదాం. సో మేము చాలా మంచి చాక్లెట్స్ అండ్ మంచి చేసాం కాబట్టి మన స్కోర్ వచ్చేసి 1270. ఉదయ్ అంత ఎగిరిపడకు, ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను కదా. సై అంటే సై గేమ్ లో మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారంటే ఇట్స్ 1460. సో మీరు గెలిచారా మేము గెలిచాను అది కాదు మ్యాటర్. ఇక్కడ గెలిచింది సాహితీ డిగ్రీ కాలేజ్. సో అమ్మాయిలు చాలా చాలా బాగా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హాయ్, చూసారుగా జిల్జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే
అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. ఈ రోజు గెలిచింది ఎవరో తెలుసా? నువ్వా నేనా అనేది కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది సాయి ఉమెన్స్ కాలేజ్. సో అమ్మాయిల ఎనర్జీ అయితే సూపర్ గా ఉంది. చాలా చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు అండ్ అంతే ఉత్సాహంగా గేమ్స్ కూడా ఆడారు కదా. వాళ్ళ టాస్క్ అయితేనేమి గేమ్స్ అయితేనేమి అబ్బా ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. సో ఇదే ఎనర్జీ తోటి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక రచ్చ రాంబోల స్టూడెంట్స్ లో నెక్స్ట్ కాలేజ్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజీని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?